నమస్తే అండి. మస్తాన్ 10th మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. సో ఇంతకుముందు క్లాస్లో మనము ఎల్సిఎం లీస్ట్ కామన్ మల్టిపుల్ సంబంధించి ఒక కాన్సెప్ట్ మనము చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇంకో కాన్సెప్ట్కి వెళ్దాం. ఓకే, నేను చెప్పాను, నోట్స్ రాసుకుంటూ ఉండండి. ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది మీకు నోట్స్. సో ఎవరైనా సరే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. సో ఇప్పుడు చూడండి, కాన్సెప్ట్లోకి వెళ్ళే ముందు ఫ్యాక్టర్స్ అంటే ఏంటి తెలుసుకుందాం. ఫ్యాక్టర్స్ అన్న డివైజర్స్ అన్న రెండు ఒకటే. ఫ్యాక్టర్స్ అన్న డివైజర్స్ అన్న రెండు ఒకటే. ఫ్యాక్టర్ అంటే ఏంటి తెలుగులో చెప్పాను, ఇంతకుముందు చెప్పాను క్లాస్లో. ఫ్యాక్టర్ అంటే కారకము లేక కారణాంకము అని చెప్పాను. డివైజర్ అంటే భాజకము. భాజకం అంటే ఏంటి? భాగించేటివి, నిశ్శేషంగా భాగించేటివి, శేషం లేకుండా భాగించేవి, అంటే రిమైండర్ ఇస్ 0 వచ్చేటివి, అవే ఫ్యాక్టర్స్ అంటాం. మనం ఏ నెంబర్తో డివైడ్ చేస్తే ఫ్యాక్టర్ రిమైండర్ 0 వస్తుందో అవి మనకు ఫ్యాక్టర్గా చెప్తాం, లేదంటే డివైజర్గా చెప్తాం. రెండు ఒకటే అండి, ఫ్యాక్టర్ అన్న డివైజర్ అన్న ఒకటే. సో ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 4, 4 యొక్క కారణాంకాలు లేక 4 యొక్క భాజకాలు రాస్తున్నాం. ఎట్లా రాస్తాము? 4 దేంతో పోతుందో చూసుకోవాలి. పోతుందంటే ఇక్కడ భాగించబడుతుంది, ఎగ్జాక్ట్లీ డివిజబుల్ అంటాం, అంటే రిమైండర్ 0 వచ్చే విధంగా భాగించేటే. లేదంటే ఇంతకుముందు చెప్పాను కదా నేను, 4 అనేది ఏ టేబుల్లో ఉంది చూద్దాం. ఒకటే ఎక్కంలో ఉందా? ఫస్ట్ టేబుల్లో ఉంది కదా, 1 4 జా 4. అదేవిధంగా సెకండ్ టేబుల్లో ఉందా, 2 2 జా 4. ఫోర్త్ టేబుల్లో ఉందా, 4 1 జా 4. అంతేనా? ఇంకా 4 ఎక్కడైనా ఉందా? లేదు కదా. 4 అనేటువంటి ఇది దేంతో పోతుంది? పోతుందంటే దేంతో భాగించబడుతుంది? దేంతో డివిజన్లో పోతుంది? 1తో పోతుంది, 2తో పోతుంది, 4తో పోతుంది. ఇంకా వేరే నంబర్స్ ఏవి కూడా మనకు లేవు. సో దీనికి 4 యొక్క ఫ్యాక్టర్స్ ఇవే. డివైజర్స్ అన్న ఫ్యాక్టర్స్ రెండు ఒకటే. సో 1 2 4. నేను ఇంతకుముందు చెప్పాను, ఫ్యాక్టర్స్ చెప్పే ముందు ఒక మాట చెప్పాను. 1 అండ్ ఇట్ సెల్ఫ్ మాత్రమే ఉంటే ఫ్యాక్టర్స్, దాని ప్రైమ్ నెంబర్ అని చెప్పాను, ప్రధాన సంఖ్య అంటాం. 1 అండ్ ఇట్ సెల్ఫ్ కాకుండా ఇంకా వేరేటి కూడా ఉంటే ఫ్యాక్టర్స్గా, దాన్ని కాంపోజిట్ నెంబర్ అంటాం. సో ఇప్పుడు 4 ఫ్యాక్టర్స్ చూడండి, డివైజర్స్ చూడండి. సో 1 అండ్ ఇట్ సెల్ఫ్ కాకుండా ఎక్స్ట్రాగా ఏముంది? 2 కూడా ఉంది. కాబట్టి ఈ నెంబర్ ఏమవుతుంది? కాంపోజిట్ నెంబర్. సో ఎగ్జాంపుల్ 2 చూడండి, ఫ్యాక్టర్స్ ఆఫ్ 5. 5 దేంతో పోతుంది అంటే 5ను ఏ నెంబర్స్ డివైడ్ చేస్తాయి చూద్దాం. 5ని 1 డివైడ్ చేస్తుంది, 1 5 జా 5. సో 5ని 5 డివైడ్ చేస్తుంది, 5 1 జా 5. 5ను 1 5 తప్ప ఇంకేమైనా డివైడ్ చేస్తాయా? చెయ్యి. కాబట్టి ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ మాత్రం ఉంటాయి. ఏంటివి అంటే 1 అండ్ 5. ఎప్పుడైతే 1 ఫ్యాక్టర్గా ఉంది, ఇట్ సెల్ఫ్ అంటే 5కి 5 ఫ్యాక్టర్గా ఉంది. కాబట్టి ఇంతకుముందు చెప్పాను, 1 అండ్ ఇట్ సెల్ఫ్ ఫ్యాక్టర్గా ఉంటే అదేమవుతుంది? ప్రైమ్ నెంబర్ అని చెప్పాను. సో 5కి 2 ఫ్యాక్టర్సే ఇక్కడ ఉన్నాయి. ఫ్యాక్టర్స్ అన్న డివైజర్స్ అన్న రెండు ఒకటే. నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్, ఫ్యాక్టర్స్ ఆఫ్ 10. సో 10 దేంతో పోతుంది? దేంతో భాగించబడుతుంది? 10 అనేటువంటి సంఖ్య దేంతో భాగించబడుతుంది? ఏంలే, సింపుల్గా చెప్పాను కదండి. 10 అనేది ఏ టేబుల్లో ఉంది? ఫస్ట్ టేబుల్లో ఉందా, 1 10 జా 10. సెకండ్ టేబుల్లో ఉందా, 2 5 జా 10. 5 టేబుల్లో ఉందా, 5 2 జా 10. 10th టేబుల్లో ఉందా, 10 1 జా 10. ఇంకా 10 అనేది దేంట్లో ఉందా? ఇంకా దేంట్లో రాదు. ఇంకా 1 2 5 10 వీటితో తప్ప 10 ఇంకా దేంతో పోదు, అంటే దేంతో భాగించబడుతూ, దేంతో డివిజబుల్ కాదు. ఓకే, కాబట్టి మనకు 10 సంబంధించి ఫ్యాక్టర్స్ ఎన్ని వచ్చినాయి? 4 వచ్చినాయి. ఈ 4 చూస్తే దీంట్లో 1 అండ్ ఇట్ సెల్ఫ్ అంటే 10 ఉంది కాబట్టి 10కు 10 ఇట్ సెల్ఫ్. 1 అండ్ ఇట్ సెల్ఫ్ కాకుండా ఇంకా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఏంటివి? 2 ఉంది, 5 ఉంది. సో ఈ నెంబర్ ఏమవుతుంది? కాంపోజిట్ నెంబర్ అవుతుంది. ఇంతకుముందు చెప్పాను నేను, ఇంతకుముందు వీడియోస్ చెప్పాను, ఫ్యాక్టర్స్ కనుక 1 అండ్ ఇట్ సెల్ఫ్ కాకుండా ఇంకా ఎక్స్ట్రాగా కనుక ఉన్నట్టయితే అది కాంపోజిట్ నెంబర్ అవుతుంది. సో ఈ విధంగా మనము ఫ్యాక్టర్స్ ఆర్ డివైజర్స్ కాన్సెప్ట్ నేర్చుకోవాలా. ఏంలే, ఏదైనా ఒక నెంబర్ సంబంధించి డివైజర్స్ కానీ ఫ్యాక్టర్స్ కానీ తెలుసుకోవాలంటే ఆ నెంబరు ఏ నెంబర్తో అయితే డివిజబుల్ అవుతుందో, ఏ నెంబర్తో డివిజబుల్ అవుతుందో అంటే అర్థమైందంటే ఆ నెంబర్తో డివైడ్ చేస్తే మనకు రిమైండర్ 0 రావాలి, నిశ్శేషంగా భాగించబడాలి, శేషం ఉండకూడదు. రిమైండర్ 0 వచ్చే విధంగా ఏ నెంబర్తో మనము డివైడ్ చేయగలుగుతామో ఆ నెంబరే ఫ్యాక్టర్ కానీ లేక డివైజర్ కానీ చెప్పబడుతుంది. ఈ విధంగా మనము డివైజర్స్ ఫ్యాక్టర్స్ నేర్చుకోవాలి. సో ఇంతకుముందు మనము ఫ్యాక్టర్స్ ఆ డివైజర్స్ గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు
ఇంపార్టెంట్ కాన్సెప్ట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే హెచ్సిఎఫ్. వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ హెచ్సిఎఫ్. ఇలాంటి ఇంకో పేరు ఏంటంటే దీనికి జిసిడి. జి అంటే గ్రేటెస్ట్, సి అంటే కామన్, డి అంటే డివైజర్. గ్రేటెస్ట్ కామన్ డివైజర్. తెలుగు మీడియం వాళ్ళు ఏం చేస్తారండి? గ్రేటెస్ట్ అంటే గరిష్టము, కామన్ సామాన్యము, డివైజర్ భాజకము. గరిష్ట సామాన్య భాజకము గా సా భా, గా సా భా అని చెప్పడం జరుగుతుంది. సో ఇంతకుముందు ఎల్సిఎం గురించి చెప్పుకున్నాం, లీస్ట్ కామన్ మల్టిపుల్. ఇప్పుడు జిసిడి లేక హెచ్సిఎఫ్, గ్రేటెస్ట్ కామన్ డివైజర్ లేక హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ గురించి మనం చెప్తున్నాం. ఫస్ట్ కాన్సెప్ట్ నేర్చుకుందాం. ఎట్లా రాయాలా మనము డెఫినేషన్ ప్రకారం రాద్దాం. ఫస్ట్ డెఫినేషన్ ప్రకారం హెచ్సిఎఫ్ కనుక్కుందాం. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 4,8. సో 2 నెంబర్స్ ఇచ్చాడు, 4, 8. దానికి జిసిడి లేదా హెచ్సిఎఫ్ కనుక్కోమని చెప్తున్నాడు. చూద్దాం. గివెన్ నెంబర్స్ రాసాం, ఇచ్చినటువంటి సంఖ్యలు ఏంటివి? 4,8 అవి రాసాం. ఫస్ట్ ఏం చేయాలండి? ఫ్యాక్టర్స్ రాయాలి. ఫస్ట్ ఫ్యాక్టర్స్ రాయాలి. సో చూద్దాం. ఫస్ట్ 4 ఫ్యాక్టర్స్ రాస్తున్నాం. ఫ్యాక్టర్స్ ఆఫ్ 4 ఫ్యాక్టర్స్ ఏంటివి? 4 దేనితో పోతుంది? 1తో పోతుంది, డివిజబుల్. 2తో పోతుంది, 4తో పోతుంది. ఇంతకుముందే చెప్పాను నేను. సో 1తో, 2తో, 4తో పోతుంది ఈ 4 అనేది. కాబట్టి 4 ఫ్యాక్టర్స్ ఏంటంటే 1, 2, 4 ఈ 3 ఉన్నాయి. అదేవిధంగా ఫస్ట్ ఈ నెంబర్తో రాసాను ఫ్యాక్టర్స్. నెక్స్ట్ 8 ఫ్యాక్టర్స్ రాద్దాం. ఫ్యాక్టర్స్ ఆఫ్ 8. సో 8 దేనితో డివిజబుల్ అవుతుంది, దేనితో భాగించబడుతుంది చూద్దాం. సో 1తో పోతుంది అంటే 8 ఏ టేబుల్లో ఉంది? ఫస్ట్ టేబుల్లో ఉంది, సెకండ్ టేబుల్లో ఉంది, 4th టేబుల్లో ఉంది, 8th టేబుల్లో ఉంది 8. అంతేనా? సో 8కి సంబంధించి 4 ఫ్యాక్టర్స్ వచ్చినాయి. ఏంటివి? 1, 2, 4, 8 4 వచ్చినాయి. సో ఫస్ట్ మన డెఫినేషన్ ప్రకారం ఏం చేసాము? ఫస్ట్ ఫ్యాక్టర్స్ ఉంది, ఫ్యాక్టర్స్ ఆఫ్ 4 రాసాం, ఫ్యాక్టర్స్ ఆఫ్ 8 ఇవి రాయడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ డెఫినేషన్ ప్రకారం చూసినట్లయితే కామన్ ఫ్యాక్టర్ ఉంది. కామన్ ఫ్యాక్టర్ అంటే ఏమి? రెండిట్లో ఉండేది. 4లో ఉండాలా, 8లో ఉండాలా, రెండిట్లో ఉండేటువంటి కామన్ ఫ్యాక్టర్స్ రాద్దాం. ఇప్పుడు చూడండి, కామన్ ఫ్యాక్టర్స్ రాస్తున్నాం. 1 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, రెండిట్లో ఉంది కాబట్టి 1 రాశాను. అదేవిధంగా 2 చూడండి, దీంట్లో ఉంది, దీంట్లో ఉంది, రెండిట్లో ఉంది, కామన్గా ఉంది కాబట్టి 2 కూడా రాయడం జరిగింది. నెక్స్ట్ 4 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, 4 రెండిట్లో కూడా ఉంది, కామన్ కాబట్టి రెండిట్లో ఉంది కాబట్టి 4 కూడా రాయడం జరిగింది. ఇప్పుడు 8 ఉంది, దీంట్లో ఉంది, దీంట్లో లేదు. మనకు రెండిట్లో ఉంటేనే రాయాలా. సో దీంట్లో ఉంది, దీంట్లో లేదు కాబట్టి 8 రాయడం లేదు. సో కామన్ ఫ్యాక్టర్స్ 4కు 8కి సంబంధించిన రెండిట్లో ఉన్నటువంటి ఫ్యాక్టర్స్ ఏమొచ్చినాయి? 1 ఉంది, 2 రెండిట్లో ఉంది, 4 రెండిట్లో ఉంది. సో కామన్ ఫ్యాక్టర్స్ ఏమొచ్చినాయండి? 1, 2, 4. సో డెఫినేషన్ ప్రకారం మనం కామన్ ఫ్యాక్టర్స్ రాసేసాము. 1, 2, 4. మళ్ళీ ఏం చెప్తాను డెఫినేషను? హైయెస్ట్ అంటే పెద్దది. ఈ మూడిట్లో పెద్దది ఏదంటే 4 ఇదే పెద్దది కదా. సో కామన్ ఫ్యాక్టర్స్లో కదా పెద్దది 4 కాబట్టి ఇదే హెచ్సిఎఫ్ అంతే. సో దిస్ ఈజ్ హెచ్సిఎఫ్. ఎంత? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఎంత? 4. సో హెచ్సిఎఫ్ ఈక్వల్ ఎంత వచ్చిందండి? 4. సో ఈ విధంగా మనము డెఫినేషన్ ప్రకారము కనుక్కోవాలి. ఫస్ట్ ఏం చేస్తాము? ఫ్యాక్టర్స్ రాసాం, మళ్ళీ ఏం చేసాము? కామన్ ఫ్యాక్టర్స్ రాసాం, మళ్ళీ వేసాం కామన్ ఫ్యాక్టర్స్లో కల హైయెస్ట్ ఏదైతే ఉందో అది రాయడం జరిగింది హెచ్సిఎఫ్ కింద. సో ఇది కాన్సెప్ట్ బేస్డ్ మనం నేర్చుకోవడం. ఓకేనా? మనం ఇంకా చిన్న సంఖ్యలు కాబట్టి, చిన్న నెంబర్స్ కాబట్టి సింపుల్గా రాసుకున్నాం. ఇంకా పెద్ద వాటికి డివైడింగ్ మెథడ్లో పోయేసి ఎలా కనుక్కోవాలా ఎల్సిఎం హెచ్సిఎఫ్ అనేది నెక్స్ట్ వీడియోలో మనం చెప్తాం. థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, యూట్యూబ్ ఛానల్ మస్తాన్ 10th Maths. Please like and share. Thank you for watching.